హాయ్ వెల్కమ్ టు సిరి ప్లాజా. ఇవాళ మనం చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, చక్కెర 2 కప్పులు, నెయ్యి 1/2 కప్, డ్రై ఫ్రూట్స్, వంట కర్పూరం కొద్దిగా. వంట కర్పూరం టేస్ట్ నచ్చని వాళ్ళు దీనికి బదులుగా ఇలాచీ పౌడర్ని వాడొచ్చు. వాటర్ 6 కప్స్. చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్ ఆఫ్ పెసరపప్పును వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్న పెసరపప్పుని బియ్యంలో కలుపుకొని వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి. పెసరపప్పు ఇంకా బియ్యాన్ని కలిపి వాష్ చేసుకున్నాం కదా వాటర్తో. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 1 కప్ ఆఫ్ రైస్, 1 కప్ ఆఫ్ పెసరపప్పు అనుకున్నాం కదా. సో దానికి 6 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. సో మీరు ఏ కప్పుతో బియ్యాన్ని కొలుచుకుంటారో అదే కప్తో 6 కప్స్ వాటర్ పోసుకోవాలి. సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ పోసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు ఇంకా బియ్యాన్ని దీంట్లోకి వేసుకోవాలి. పెసరపప్పు ఇంకా బియ్యాన్ని దీంట్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్లో పెట్టుకోవడం వల్ల మెత్తగా ఉడుకుతుంది, అందుకని కుక్కర్ని ప్రిఫర్ చేస్తున్నాను. 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు చల్లారాక మూత తీసుకొని అన్నం ఇంకా పెసరపప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి, మూత లేకుండా. ఇప్పుడు అదే కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో మంట పెట్టుకొని 2 కప్స్ ఆఫ్ చక్కెరని వేసుకోవాలి. 2 కప్పుల షుగర్ వేసాం కదా. ఇప్పుడు అదంతా బాగా కరిగేట్టుగా బాగా కలుపుకోవాలి. అన్నం వేడిగా ఉంది కాబట్టి లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని చక్కెర కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, చక్కెర మొత్తము కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు వంట కర్పూరం వేసుకుందాం. ఇప్పుడు చివరిగా 1/2 కప్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. అది బాగా కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి. నెయ్యి కరిగే లోపల కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించిలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం youtube.com/siriplazaలో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా లేటెస్ట్ రెసిపీ వీడియోస్ ఈమెయిల్ ఐడికి పొందవచ్చు. మరియు ఫుల్ డిస్క్రిప్షన్ కోసం siriplaza.comలోకి డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.